నర్సిగౌడ్ గారు ఒక్క నిమిషం రైట్ మీరైతే మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నేత ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం అండి. నమస్తే ప్రేమ్ గాంధీ గారు. ఏంటి బీఆర్ఎస్ కి ఖాళీ అవుతుందనే దాంట్లో ఎంతవరకు వాస్తవం? మరో పక్క బీజేపీ వైపు కూడా కొంతమంది నాయకులు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా ఈ మధ్యకాలం బీజేపీ పార్టీలో చేరారు. ఏంటి ఒక పక్క నిజంగానే బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తాయంటే ఏం చెప్తారు? ఒక రకంగా చెప్పాలంటే వాస్తవమే సార్, జరుగుతుందంత వాస్తవమే. ఎవరు దోకున్న గుంతల వాళ్ళు వాస్తవం అంటే ఏంటి అంటే బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు ఏంటి? బీఆర్ఎస్ ఒక పక్క చెప్తుంది అన్ని కూడా మా హయాంలో ఇప్పుడు కరెంటు పోలేదు, ఇప్పుడు కరెంటు పోతుంది, నీళ్లు నిధులు నియామకాలు వీటి మీదే మేము ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి పెట్టాం. 10 సంవత్సరాలు కూడా తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అనే విధంగా చేశారు. ఈ మధ్యకాలంలో బస్ యాత్ర కూడా కొంత విధంగా చెప్పాలంటే ఆదరణ కూడా వస్తుందని చెప్పొచ్చు అని నాయకులు చెప్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ అభివృద్ధి విషయం అంటే నిజంగా కూడా ప్రస్తుతం పరిస్థితి బాగలేదు. గత ప్రభుత్వంతో పోలిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. అంటే అధికారులా లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఎవరో కానీ చాలా నిర్లక్ష్యం. కరెంటు విషయమే చూసుకున్నా, స్థానికంగా నీళ్లు విషయం చూసుకున్నా ఆ నిర్లక్ష్యం అయితే మన కళ్ళారా కనబడతా ఉంది. ఇక వలసల ఎవరు దోకున్న గుంతల వాళ్ళు పడ్డారు. కేసీఆర్ చేసినటువంటి కుయుక్తులంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆటోమేటిక్ డోర్లు తెలిసినాము అంటే వచ్చేయండి అన్నట్టు వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వడము, కొంతమందికి ప్రలోభాలు పెట్టడము. ప్రేమ్ గాంధీ గారు మరి అట్లా డోర్లు తెరవకపోతే ఈ పార్టీ ఉండదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఉండదు. అట్లా డోర్లు తెరవకుండా ఉంటే మాత్రం ఈ పార్టీలో నాయకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అది సహజమే కదా ఎన్నికల్లో. కానీ ప్రధానంగా ఏంటి అంటే ఇద్దరు నాయకులు ప్రధాన అగ్రనాయకత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి నేతలు. అంటే పార్టీ నాయకత్వంలో ఒక మార్పు తీసుకురాకపోవటమా, లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించకపోవటమా, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవటమా, లేకపోతే కింది స్థాయి నాయకుల్ని కలుపుకొని మమేకం అవ్వకపోవటమే ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చా? అంటే ఈ 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పాలన ఉందో వాళ్ళొక క్లియర్ గా కనబడ్డది. ఎక్కడ కూడా వాళ్ళ నాయకులకు గాని వాళ్ళ క్యాడర్ గాని అవకాశం కల్పించలే కాబట్టి జరగలేకపోయింది. కొంతమంది అభివృద్ధి చేద్దాం అనుకున్నారు, స్వచ్ఛందంగా ముందు ఏదో వాళ్ళ నియోజకవర్గాల్లో పని చేద్దాం అనుకున్నారు, అది కూడా చేయనటువంటి దాఖలాలు. ఏ పని చేయాలన్నా కేటీఆర్ దగ్గర పోవాలి, హరీష్ రావు దగ్గర పోవాలి, కవిత దగ్గర తప్ప వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు లేవు. నిజంగా కూడా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయనటువంటి పరిస్థితులు అందరూ కాబట్టి అయితే కొంత దానికి మార్పుగా కాంగ్రెస్ ఉంటుందని ఆశిస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఒకటే ఆలోచన ఏందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత స్వేచ్ఛ ఇస్తుంది, మార్పు కోసం కొంచెం ప్రయత్నం చేస్తుంది, మాకేదో మేము అభివృద్ధి మా నియోజకవర్గం చేయగలుగుతాము. ఇంకోటి రేపు స్థానికంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. స్థానిక ఎలక్షన్ల ప్రభావం మళ్ళీ వీళ్ళ మీద చాలా పడుతుంది. ఈ స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆట. నిజంగా కూడా చెప్పాలంటే బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం ఇలా ఖాళీ. రేపు వాళ్ళు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఖాతా కూడా తెలిసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఆ పరిస్థితులు ఆస్తిగా లేవు. రైట్ ప్రేమ్ గాంధీ గారు. గోవర్ధన్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. గోవర్ధన్ గారు నమస్తే. గోవర్ధన్ గారు